నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. గ్రామీణ విద్యార్థులు మట్టిలో మాణిక్యాలే, చదువు సంధ్యల్లో మెరుపు తీగలే, సానపడితే విజ్ఞాన గనులే. నిష్ణాతులైన ఉపాధ్యాయ బృందం అలుపెరగని కృషి ఫలితంగా తుని మండలం వెలమకొత్తూరు హై స్కూల్ విద్యార్థులు 10th ఎగ్జామ్స్లో తమ ప్రతిభా పాఠవాలతో అత్యుత్తమ మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. గ్రామీణ విద్యార్థులను మరింత ఉత్సాహపరచాలని ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య ఆదేశాల మేరకు వెలమకొత్తూరు జడ్పీ హై స్కూల్ విద్యార్థులను స్థానిక టీడీపీ నాయకులు సత్కరించారు. హెచ్ఎం అప్పారావు అధ్యక్షతన జరిగిన విద్యార్థుల అభినందన సభకు ముఖ్య అతిథులుగా సీనియర్ నేత తమరాణ సత్యనారాయణ, మండల తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు తమరాణ వరలక్ష్మి, మరో సీనియర్ నేత తమరాణ రామకృష్ణ విచ్చేశారు. 500కు పైబడి మార్కులు సాధించిన విద్యార్థులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎల్ఐసి రామకృష్ణ, లాలం ముత్యాలు, గండి అప్పలనాయుడు, తమరాణ ఎర్రినాయుడు, లాలం చిరంజీవి, చుక్కా దుర్గా, తమరాణ చెల్లారావు, బైలపూడి శివ, తమరాణ శ్రీను తదితరులు పాల్గొన్నారు. పిల్లలు ప్రతి ఒక్కరు సమాన భావంతో చూడాలి. పూర్ స్టూడెంట్ ఉన్నారనుకో, వాళ్ళు బెస్ట్ లెవెల్కి తీసుకొచ్చే ఒక ఆలోచన ఉండాలి. ఆ పూర్ స్టూడెంట్ వదిలేయాలి అనే కాన్సెప్ట్ మాత్రం ఉపాధ్యాయులు ఎక్కువద్దు. ఎందుకంటే వీళ్ళకంటే వాళ్ళే ముందు మనం నిల్చోబెట్టి వాళ్ళే కూడా ఎక్కువ ఇచ్చామనుకో, నాకు కూడా ఇస్తున్నారు అవకాశం, నేను వాళ్ళతో సమానంగా వెళ్ళాలి, నేను బెస్ట్ లెవెల్కి వెళ్ళాలి అని వీళ్ళకు కూడా ఒక ఆలోచన వస్తుంది. నేను చెప్పేది రిక్వెస్ట్ ఏంటంటే, మన తల్లిదండ్రులు ఎలా మన పిల్లలు సపోర్ట్ చేస్తున్నారో, మన ఉపాధ్యాయులు కూడా మన పిల్లలు అలా సపోర్ట్గా నిలబెట్టి వాళ్ళు ముందు దానికి తీసుకెళ్లే బాధ్యత కూడా మనకు ఉంది. ఎందుకంటే ప్రతి గర్ల్స్ అండ్ బాయ్స్ ఎందుకంటే ఆటలు ఆడుకోవచ్చు, అన్ని విధాలుగా మన బ్రెయిన్ని యూజ్ చేసుకోవాలి. ఓన్లీ ఒక చదివే అనే కాదు, ఏ రంగానికి ఎవరు ఇష్టమైతే ఆ రంగంలో వాళ్ళు సపోర్ట్ చేయడానికి ముందుకెళ్ళడానికి మన గవర్నమెంట్ ఎంతో ప్రోత్సహిస్తుంది. మన ఏదైనా బెస్ట్ లెవెల్కి మన ఇందులో గవర్నమెంట్ స్కూల్లో చదివితేనే మన గవర్నమెంట్ జాబులు వస్తాయి. ఇప్పుడు వీళ్ళందరూ చెప్పినట్టు గవర్నమెంట్ స్కూల్ చదవకపోతే గవర్నమెంట్ జాబులు రావు. మనం చదివే ప్రైవేట్ సంస్థ, మనకు కావాల్సింది గవర్నమెంట్ స్కూల్. ఎందుకంటే గవర్నమెంట్ జాబులు అనేది ఎవరికైనా వస్తాయి, కాబట్టి మన బ్రెయిన్ ముందు ఆలోచనగా పీస్ఫుల్గా ఉంచాలి. మనం ఇప్పుడు ఇది రాలేదు, అమ్మ నాకు మార్క్స్ రాలేదు, ఎందుకు తగ్గిపోయి నేను చదవలేనేమో అని భయం ఎవరికీ అవసరం లేదు. బెస్ట్ నాకు ఇంకా మంచి ఆపర్చునిటీ ఉందేమో, ఇంకా నేను బెస్ట్ లెవెల్కి వెళ్ళడానికి అవకాశం ఉందేమో, అందుకే నాకు తక్కువ మార్క్స్ వచ్చేమో అని ఆలోచన మనలో రావాలి, ఆ థాట్ మనలో రావాలి. మన ఆలోచన చేయలేకపోయామనుకో ఏది మనం చేయలేము. మన ఆలోచనతో భయపడకుండా ధైర్యంగా ప్రతి ఒక్కరు ముందడికి వేయగలిగితే ప్రతి ఒక్కరికి సమస్యలు వస్తాయి, రాకుండా ఉండవు. ఈరోజు పేరెంట్స్ కొంతమంది ఇబ్బంది పడేవాళ్ళు ఇవ్వచ్చు, దానివల్ల పిల్లలు కూడా కొద్ది ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవచ్చు. కానీ అలాగనే వాళ్ళు చదువు రాలేని వాళ్ళు అనడం మాత్రం కాదు. ఎందుకంటే వాళ్ళలోనే బెస్ట్ ఉంటుంది, తెలివితేటలు, మెమరీ అవన్నీ చాలా ఉంటాయి. ఎందుకంటే అది మనం అందరం ఉద్దేశించుకొని మన గవర్నమెంట్ స్కూల్కి ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నారో, మన గవర్నమెంట్ స్కూల్కి ఎంత మనకి ఇంపార్టెంటో ప్రతి ఒక్కరు పిల్లలు, తల్లిదండ్రులు, పేరెంట్స్ అందరూ కూడా అర్థం చేసుకొని బెస్ట్ లెవెల్కి వెళ్ళాలి, మన దేశ లెవెల్కి వెళ్ళాలి, మన రాష్ట్ర లెవెల్కి వెళ్ళాలి. ప్రతి గవర్నమెంట్ జాబుల్లోనూ మనకే ఉండాలన్న ఆలోచనతో ప్రతి యూత్ కూడా సబ్మిటెడ్ ఉంటే తల్లిదండ్రులకి హ్యాపీగా ఉంటుంది. ఫస్ట్ పిల్లలు ఎదిగితే తల్లిదండ్రులు గురువులే. ఎందుకంటే ఫలానా ఊళ్ళో చదివారట, ఆ సార్ చెప్పారట, ఆ పిల్లకి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంట అంటే ఆ మాస్టర్కి ఎంత గర్వంగా ఉంటుంది, ఆ తల్లిదండ్రులకి ఎంత గర్వంగా ఉంటుంది. నేను చెప్పిన పిల్లలు ఎంత గర్వంగా చదివారా అని వాళ్ళకి కూడా ఇంకా చెప్పాలని అనిపిస్తుంది. ఇంకా బెస్ట్ లెవెల్కి వెళ్ళాలి, ఈ పిల్లలు ఇంకా తీర్చిదిద్దాలని ఆగే ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక ఇష్యూ ఉంది, ఎందుకంటే ఇక్కడ ఉన్న సీనియారిటీ ప్రైవేట్ స్కూల్ సంస్థలు ఎక్కడ ఉండరు, ఎక్కడ చెప్పరు కూడా. ఎందుకంటే ఇక్కడ అంతా సీనియారిటీ, అందరూ సీనియర్సే ఉంటారు, పిల్లల్లో మంచి గురువులా గైడ్స్ ఇస్తారు. మీకు ఎక్కువ ఇష్యూ మార్క్స్ దిద్దాలన్నా మన గవర్నమెంట్ టీచర్నే తీసుకెళ్తారు మార్క్స్ రైట్ చేయడానికి, ప్రైవేట్ సంస్థను తీసుకెళ్తారా? ఎవరిని కూడా తీసుకెళ్ళరు. ఆ నిర్ణయించే భవిష్యత్తు కూడా ఒక టీచర్స్ క్లియర్కే ఉన్నది, ఒక గవర్నమెంట్ టీచర్స్కి మాత్రమే ఉన్నది. ఎందుకంటే ప్రతి ఒక్కరు గుర్తించుకొని తల్లిదండ్రులు అవనియు, పిల్లలు అవనియు, ఎందుకంటే మనం ముందుకెళ్ళాలి, బాగా చదువుకోవాలి, ఇంటి దగ్గర మన ఆరోగ్యం చూసుకోవాలి, మన తల్లిదండ్రులను కూడా చూసుకోవాలి. ఎందుకంటే మన భవిష్యత్తు బాగుంటుంది కదా, ఎంత కష్టపడుతున్నారు. ఉపాధ్యాయులు కూడా వీళ్ళు ముందు ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు పేరెంట్స్ ఎంత ఇంపార్టెంటో అలాగే స్కూల్కి వచ్చేటప్పుడు కూడా ప్రధాన ఉపాధ్యాయులు కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే వీళ్ళిద్దరూ పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దే వారు ప్రధాన కార్యదర్శులు వీళ్ళిద్దరే. నేను మన ఫస్ట్ గురువు ఎవరంటే మన ప్రధాన ఉపాధ్యాయులు వారి. ఎందుకంటే ఒక పిల్లల భవిష్యత్తు నిర్ణయించేది వాళ్ళు
కష్టం కృషి ఎంతో ఉంటుంది. పిల్లలు మంచిగా ఎదగాలన్నా ఏం చేయాలన్నా ఉపాధ్యాయులు కృషి ఎలా ఉంటుంది. అందులో ఫస్ట్ పాత్ర మనం ఉపాధ్యాయులకి ఇవ్వాల్సింది. అలాగే మన కూటమి ప్రభుత్వం వచ్చాక మన రాష్ట్రంలో ఎంతో మెరుగుపడింది. మన నారా లోకేష్ బాబు గారు ఎంతో పిల్లల కోసం ఎంత శ్రమ పడుతున్నారంటే ప్రతి విద్యార్థిని బాగుండాలి, మన దేశ లెవెల్లోకి తీసుకువెళ్ళాలి అనే ఒక కాన్సెప్ట్ ఆయన పెట్టుకున్నారు. అలాగే మన గ్రామం లెవెల్లో కూడా మన మండల లెవెల్లో కూడా ప్రతి ఒక్క విద్యార్థి కూడా బాధపడకూడదు, ప్రతి పేదవాడు కూడా బాధపడకూడదు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు టీచర్స్ని కూడా వాళ్ళు ప్రోత్సహించడం జరుగుతుంది. అలాగే పేరెంట్స్ని కూడా వాళ్ళ పిల్లల్ని కూడా ప్రోత్సహించడం జరుగుతుంది. ఎందుకంటే ముందు మన మైండ్ పీస్ఫుల్గా ఉండాలి, మన తల్లిదండ్రులు వాళ్ళకి చక్కగా చెప్పాలి. ఇప్పుడు పిల్లలు వచ్చి ఒక క్వశ్చన్ ఆన్సర్ అడిగారు అనుకో, వాళ్ళకి ఏమీ తెలియదు. అలాగని తప్పు చూసే అన్న ఆలోచన ఉండకూడదు. ఎందుకంటే మా అమ్మ నాన్న చదువుకుపోయినా నేను బాగా చదువుకోవాలని ప్రతి పిల్లలకి కూడా ఒక ఆలోచన ఉండాలి. అలాగే ప్రతి ఒక్కరు ఏదో మనకి స్టార్టింగ్లో ఏది మనకు రాదు. ఎందుకంటే మనం కష్టపడాలి, మన ఆలోచన పెట్టాలి, మన ఐకత్తుతో ప్రతిదీ మన బ్రెయిన్లో ఆలోచించాలి, మనం ఉన్నతగా ఎదగాలి, బెస్ట్ లెవెల్కి వెళ్ళాలి అనే ఆలోచనతోటి మన ప్రతి ఆలోచనలో కూడా ఒక క్రమశిక్షణతో నిబంధనలతో మనం అన్ని విధాలుగా ఆలోచించగలగాలి. ఎందుకంటే పేరెంట్స్ అంటే తల్లిదండ్రులు, గురువులు వీళ్ళందరూ కూడా. అలా మన మేడం గారు ఉన్నారు. మన మండల ప్రతి నియోజకవర్గానికి మన నియోజకవర్గం మన మేడం అందరికంటే బెస్ట్ లెజెండ్ లీడర్. ఎందుకంటే ఈరోజు మన మేడం గారు వస్తే ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఆడపిల్ల ఎవరున్నా, ఆడపిల్లనే కాదు ప్రతి బాయ్స్ ఉన్నా సరే మన మేడం గారు ఆ హక్కును చేర్చుకుంటున్నారు. ఇమ్మీడియట్గా కష్టం ఉందనుకోండి వెంటనే మన మేడం గారు స్పందిస్తారు. మన మేడం గారు ప్రతి ఒక్కరూ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి. ప్రతి ఇంటికి వెళ్ళి మన మేడం వచ్చి ఒక కాలేజే కాదు, ఒక గ్రామమే కాదు, ఇల్లే కాదు, ప్రతిదీ మన మేడం గారు టచ్ చేస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్ళి సమస్య కనుక్కుంటున్నారు. ఇప్పుడు ప్రజా దర్బార్ ఉంది, ఆ దర్బార్ వారు ఎన్ని సమస్యలు మన మేడం గారు క్లియర్ చేస్తున్నారు. ఒక రోడ్లు అవనివ్వండి, ఒక ఇల్లు అవనివ్వండి, ఒక భవనాలు అవనివ్వండి, ప్రతి విషయాలను మన మేడం గారు స్మూత్గా అక్కడ మన టీచర్స్ వస్తారు, వాళ్ళు ఏదైనా సమస్య చెప్పనివ్వండి వెంటనే ఆన్ స్పాట్లో మన మేడం గారు మనకి దానికి వెంటనే సొల్యూషన్ ఇస్తారు, వెంటనే లెటర్ రాసి పెడతారు. మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారితో వాదిస్తారు. నేను ఇన్ని విధాలుగా మన మేడం మా స్కూల్కి ఇది కావాలి, మన నియోజకవర్గానికి ఇది కావాలి, అన్ని విధాలుగా మనం అలాగే ప్రతి విషయాల్లోనూ కూడా మనం కలిసికట్టుగా ఉండాలి, ఐక్యతతో ఉండాలి. ఉన్నామనుకో ఇప్పుడు మన 4 పిల్లలకు వచ్చింది బెస్ట్ ఆప్షన్. అలాగే ప్రతి పిల్లలు ప్రతి గర్ల్స్ బాయ్స్ నేను వాళ్ళలాగే ఫస్ట్ ర్యాంక్ చదవాలి, నేను రావాలి, నాకు కూడా రావాలి. మన విదేశాల్లోకి వెళ్ళి ఆడపిల్లలు ఎంతోమంది ఉన్నారు. మన భవిష్యత్తు కల రాకెట్ నడిపే వాళ్ళు కూడా ఉన్నారు. మన లాస్ట్ టైం సమ్మర్లో ఉపాధ్యాయులు అందరినీ చూశాను. ఇంటింటికి వెళ్ళి వాళ్ళందరినీ బతిమాలుతున్నారు. ఎందుకు బతిమాలుతున్నారు ఈరోజు? మన కార్పొరేట్ స్కూల్లో మన అందరం ఎందుకంటే జాయిన్ చేయడం వల్ల. ఎందుకంటే కార్పొరేట్ స్కూల్ ఎందుకంటే ఇప్పుడు మన పెద్దలందరూ ముందు చెప్పారు. ఎందుకంటే అందులో బ్రెయిన్ వాష్ ఉంటుంది, ఇక్కడంతే బ్రెయిన్ రిలాక్స్ ఉంటుంది. ఎందుకంటే ఆటలు ఆడించే వాళ్ళు కూడా ఇక్కడ మనం తీసుకొచ్చి మన స్కూల్లో పెడుతున్నారు. ఎందుకంటే ప్రతిదీ మనకు కావాలి, ఒక ఉన్నతంగా కావాలి, మనకు ఒక సపోర్ట్నెస్ కావాలి అనే ఉద్దేశంతో ప్రతి తల్లిదండ్రులు కూడా ముందు మెయిన్ సపోర్ట్ కావాలి. పిల్లల దగ్గర ఎంత డిస్ప్లేన్ ఉంది కాదు. ఇప్పుడు మన ఊళ్ళో మన అల్లకొత్తూరు అనేటప్పటికీ మీ టీచర్స్ అవ్వచ్చు, గైడ్ విలేజ్ వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా బాగుంటుంది, డిస్ప్లేన్ బాగుంది, పిల్లలు బాగుంటుంది అన్న మెసేజ్ గైడ్ చేయాలి. ఈ మెసేజ్ వల్ల మనకి పాండులో వచ్చి ఇలాంటి జగన్నాగిరి చుట్టుపక్కల ఉన్న పిల్లలు వచ్చి మనకి జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇదివరకు మేము చదువుకునేటప్పుడు ఈ 13 కలిపి ఇక్కడ 7th క్లాస్ వరకు ఉంది. గోలు తెచ్చుకొని పట్టుకొని వచ్చి నేల మీద కూర్చొని మళ్ళీ ఇదే వర్షంతో తడుచుకొని వెళ్ళి మళ్ళీ చదువుకుంటాం. అక్కడి నుంచి ఇప్పటి వరకు వచ్చాం. కాన్వెంట్ అంటారు, కాన్వెంట్ అన్నది పక్కన పెట్టండి. మనకి ఇక్కడ జరిగేది ఏంటంటే బిజీడీ స్టాఫ్ ఉంటుంది, మెయిన్ ఇంపార్టెంట్, మనకి అవగాహన ఉంటుంది. దాని మీద మన పిల్లలకి ఏం చెప్తే వాళ్ళకి బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, మన పిల్లలు మనం బాగు చేసుకోవాలన్న ఆలోచన ఉంటుంది. అది కాన్వెంట్ స్కూల్ అది కాదు. వాళ్ళు ఏదో చెప్తారు, మన పిల్లలు ఏదో చేస్తారు, గైడ్ ఆ బుక్స్ ఆన్సర్ ఏమేమి పడితే ముందు చూస్తారు. ఆ 10 ఐటమ్ని 4-5 ఐటమ్స్ కింద చూసుకొని ఈ బట్టి పట్టిస్తారు. ఆ బట్టి పట్టించడంలో నువ్వు ముందు మర్చిపోతారో ఆ బట్టి పట్టిన ఐటమ్ గుర్తుంటారు. మన స్కూల్లో బట్టి పట్టించడం, టెక్స్ట్ బుక్ని ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ బుక్ ప్రకారంగా మన పిల్లలు చదివిస్తారు. అటువంటిప్పుడు క్వశ్చన్ ఏమొచ్చినా అందులోకి రాయగలిగే శక్తి మన పిల్లలకు ఉంది. అదే ప్రైవేట్ స్కూల్ పిల్లలకి అది ఉండదు. ఎందుకంటే ఏదైతే బట్టి పట్టాడో అదే రావాలి, రాలేదంటూ వదిలిస్తారు. ఏదో రాయడం కానీ తెలియదు కదా. అందుకేంటంటే మన గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు ఎప్పుడు కూడా బాగుంటుంది.
అంటే పక్కోడు నా కొడుకు కాన్వెంట్లో చదువుతున్నాడు అన్న ఫీల్తో జాయిన్ చేసి ఉంది తప్ప అక్కడ చదువు ఎలాగుంది ఎలాగుంటుంది ఏంటో తెలియదు. ఇప్పుడు మన నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత అన్నిటికంటే ఆరోగ్యం ఇంపార్టెంట్. మన ఇంట్లో మేము కూడా పెట్టలేదు. ఏ ఫుడ్ పెట్టాలి, ఆరోగ్యం ఉండాలంటే ఏం చేయాలి, ఏమేమి తింటే బాగుంటుంది, వాళ్ళకి ఎంత ఎనర్జీ వస్తుంది, ఈ చదువుకున్న దానికి ఎంతలా ఇదవుద్ది అన్నది చెప్పి వారాలు ఏంటో ఇచ్చారు. చాలా తేడా గతంలో పిల్లల దగ్గర ఎంత డిస్ప్లే ఉంది కాదు. ఇప్పుడు మన ఊళ్ళో మన అల్లకొత్తూరు అనేటప్పటికీ మీ టీచర్స్ అవ్వచ్చు, గైడ్ విలేజ్ వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా బాగుంటుంది, డిస్ప్లేన్ బాగుంది, పిల్లలు బాగుంటారు అన్న మెసేజ్ గైడ్ చేయాలి. ఈ మెసేజ్ వల్ల మనకి పాండులు అవ్వచ్చు, ఇంకా జగన్నాథగిరి చుట్టుపక్కల ఉన్న పిల్లలు వచ్చి మనకి జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇదివరకు మేము చదువుకునేటప్పుడు ఈ 13 కలిపి ఇక్కడ 7th క్లాస్ వరకు ఉంది. గోలు తెచ్చుకొని పట్టుకొని వచ్చి నేల మీద కూర్చొని మళ్ళీ ఇదే వర్షంతో తడుచుకొని వెళ్ళి మళ్ళీ చదువుకుంటాం. అక్కడి నుంచి ఇప్పటి వరకు వచ్చాం. కాన్వెంట్ అంటారు, కాన్వెంట్ అన్నది పక్కన పెట్టండి. మనకి ఇక్కడ జరిగేది ఏంటంటే బిజీడీ స్టాఫ్ ఉంటారు, మెయిన్ ఇంపార్టెంట్. అంత అవగాహన ఉంటుంది. దాని మీద మన పిల్లలకి ఏం చెప్తే వాళ్ళకి బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, మన పిల్లలు మనం బాగు చేసుకోవాలన్న ఆలోచన ఉంటుంది. అది కాన్వెంట్ స్కూల్ అది కాదు. వాళ్ళు ఏదో చెప్తారు, మన పిల్లలు ఏదో చేస్తారు, గైడ్ ఆ బుక్స్ ఆన్సర్ ఏమేమి పడితే ముందు చూస్తారు. ఆ 10 ఐటమ్ని 4-5 ఐటమ్స్ కింద చూసుకొని ఈ బట్టి పట్టిస్తారు. ఆ బట్టి పట్టించడంలో నువ్వు ముందే మర్చిపోతారో ఆ బట్టి పట్టిన ఐటమ్ గుర్తుంటారు. మన స్కూల్లో బట్టి పట్టించడం, టెక్స్ట్ బుక్ని ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ బుక్ ప్రకారంగా మన పిల్లలు చదివిస్తారు. అటువంటిప్పుడు క్వశ్చన్ ఏమొచ్చినా అందులోకి రాయగలిగే శక్తి మన పిల్లలకు ఉంటుంది. అదే ప్రైవేట్ స్కూల్ పిల్లలకి అది ఉండదు. ఎందుకంటే ఏదైతే బట్టి పట్టాడో అదే రావాలి, రాలేదంటూ వదిలిస్తారు. ఏదో రాయడం కానీ తెలియదు కదా. అందుకేంటంటే మన గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు ఎప్పుడు కూడా బాగుంటుంది. అంటే పక్కోడు నా కొడుకు కాన్వెంట్లో చదువుతున్నాడు అన్న ఫీల్తో జాయిన్ చేసి ఉంది తప్ప అక్కడ చదువు ఎలాగుంది ఎలాగుంటుంది ఏంటో తెలియదు. ఇప్పుడు మన నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత అన్నిటికంటే ఆరోగ్యం ఇంపార్టెంట్. మన ఇంట్లో మేము కూడా పెట్టలేదు. ఏ ఫుడ్ పెట్టాలి, ఆరోగ్యం ఉండాలంటే ఏం చేయాలి, ఏమేమి తింటే బాగుంటుంది, వాళ్ళకి ఎంత ఎనర్జీ వస్తుంది, ఈ చదువుకున్న దానికి ఎంతలా ఇదవుద్ది అన్నది చెప్పి వారాలు ఏంటో ఇచ్చారు. వాళ్ళు చెప్పుకుంటారు ఇంటికి వెళ్ళిన తర్వాత మన చదువు మీద మనం దృష్టి పెట్టాలి. మీరు దృష్టి పెట్టి ఈ 500 దాటిన ర్యాంకులు చూసారా, దాని మీద మొన్న స్కూల్లో 100% అందరూ దాటాలి. 500 మార్కులు దాటేగనుకో దాన్ని పెట్టి మేము అందరం కలిపి మీకు ఏం చేస్తే బాగుంటుంది, ఎలాగైతే బాగుంటుంది అన్నది మాకు ఒక ఆలోచన వస్తుంది. మీ కష్టపడినందుకు ఫలితం వస్తారు తప్ప ఏది పడదు. అందుకే మీరు ఈరోజు ఈ కార్యక్రమానికి ఈ టైం పిల్లల తల్లిదండ్రులు, పిల్లల మాస్టర్లు అందరూ కేటాయించి ఈ కార్యక్రమం ఇచ్చేసినందుకు